హై హ్యాన్సీ మెరీనా బే దగ్గర ఉన్నాము. మెరీనా బే పైకి వెళ్తానికి ట్రై చేశాను, కానీ రెస్టారెంట్లో బీరు, వైన్, వోడ్కా ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మళ్ళీ నైట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది కదా, ఎందుకు ఇప్పుడు ఇబ్బందులే అని వెళ్ళలేదు. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. అంతలోకి మనం మెరీనా బే దగ్గర సరౌండింగ్ ప్లేసెస్ని కవర్ చేద్దాం. ఆ రెస్టారెంట్కి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏంటంటే ఏదైనా డ్రింక్ కానీ ఏదైనా తీసుకోవాలి. అవి తీసుకోవడానికి పర్వాలేదు, తాగటానికి మనకు కుదరదు కదా. ఓకే, అదిగో మెరీనా బే నెత్తి మీద. ఓకే, ఒకసారి ప్లాన్ చేద్దాం. ఇంకా మనం ఇప్పుడు చూడాల్సినవి చాలా ఉన్నాయి దగ్గరలో, ఇక్కడ ఇవన్నీ చూద్దాము. ఓకేనా, ప్రస్తుతానికి ఫ్లవర్ డోమ్ దగ్గరికి వెళ్దాం. ఫ్లవర్ డోమ్ దగ్గర ఆ ప్లేసెస్ ఇంకా కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది కదా డిజైన్, ఈ డిజైన్ కూడా చూద్దాం. ఈ డిజైన్ మనది పైనుంచి వస్తే డిజైన్ కనిపిస్తుంది. దగ్గర ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్దాం. మెర్లిన్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది? చూడాలి. ఇందాక మనం షిప్పులు చూసాం కదా, ఇక్కడే షిప్పులు. అటు సైడ్ నుంచి మనం ఇటు సైడ్ వచ్చాము, ఇటు సైడ్ నుంచి షిప్పులు చూస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా రోడ్డు కనిపిస్తుంది అనుకుంటే. ఇక్కడ రోడ్డు ఇప్పుడు మనం అటు నుంచే వచ్చాము. లోపలికి కూడా వెళ్ళాము, వీడియో తీసాం కదా. ఓకే, ఈ యొక్క డిజైన్స్ బాగున్నాయా? ఎండ ఎక్కువగానే ఉంది, ఎండలో తిరుగుతున్నాం మనం. అక్కడ ఇదేదో వంతెన ఉంది. ఈ వంతెన సంథింగ్ ఏదో అంటారు కదా వంతెన. ఆ వంతెన పిల్లర్స్ లాగా. కరివేపాకు మొక్కలాగా ఉన్నాయి. సైడ్ మనం అప్పుడు ఒకసారి వచ్చాము. ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి మెర్లిన్ కనిపించట్లేదు. మెర్లిన్ ఎక్కడ కనిపిస్తుంది చూద్దాం. అటు ముందుకు వెళ్ళి మెర్లిన్ కనిపిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా, కొంచెం ముందుకు వెళ్దాం. నాకు తెలిసి అక్కడ నుంచి మెర్లిన్ కనిపించవచ్చు. ఊరి ఇదేంటి ఊగుతున్నాయి. ఇక్కడ ఎదుటి వాళ్ళని తీస్తే మళ్ళీ ఇబ్బంది అని మనమే చూసుకుంటాం. చల్లగా ఉంది, లోపల నుంచి చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ వేరే వాళ్ళని వీడియో తీస్తే బాగుండదు, అందుకని మన వీడియోని మనం తీసుకుంటా ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడ నుంచి మెర్లిన్ కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం. హ్యాండ్స్ కనిపిస్తుందా? చూస్తావు ఇప్పుడు? అదో బోట్స్ అవన్నీ ఉన్నాయి దగ్గరలో, వెళ్ళి చూద్దాం. మెర్లిన్ చూసేద్దాం, సరేనా? మెర్లిన్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. బోట్స్ కింద నుంచి కూడా వెళ్ళొచ్చు కదరా. అదిగో మెర్లిన్ అక్కడుంది. మనం కిందకి వెళ్తే, కింద నుంచి ఇటు సైడ్ వెళ్తే సరిపోయిద్దేమో కదరా. బాగుంది కింద చూడండి, బాగుంది. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం.
మెరీనా బేకి దగ్గరలో ఇది. కిందకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అది ఆలోచించి అట్లా వెళ్దాం. మొక్కలు చూసావా కటింగ్ ఎట్లా సంథింగ్ ఏదో ఉంది, దాని ద్వారా వెళ్ళొచ్చు అనుకుంటా. ఫైవ్ థర్టీకి అక్కడికి వెళ్దాం, ఫ్రీ కన్సర్న్ కదా. 5:30కి అక్కడికి వెళ్ళి ఆ ఫ్రీ కన్సర్న్ మ్యూజిక్ పాప్తాను బొబ్బు బొబ్బు అన్నాడు కదా మ్యూజిక్ పొద్దున రిహార్సల్లో, ఆ వాటిని మళ్ళీ చూద్దాం. మ్యూజిక్ అయితే బాగుంది, స్పీకర్లు తగ్గ పెట్టారు. చూద్దాం. ఇక్కడ ఎంఆర్టీ ఉంది, మన ఇప్పుడు ఎంఆర్టీ కాదు, ఆ లొకేషన్లో ఈ మెర్లిన్ కనిపించే చోటుకు వెళ్ళి చూడాలి. వాటి మీద ఎల్సిడి డిస్ప్లే చూసావా, డిస్ప్లే కూడా అక్కడ ఉంది. నైట్ టైం అయితే భలే కనిపించింది అది, ఆ డిస్ప్లేది డిస్ప్లే లాగా అనుకుంటుంది. ఓకే, డిస్ప్లే చూద్దాము. ఇక్కడ డిస్ప్లే లాగా ఉంది సేమ్. అది ఎల్ఈడీసా లేకపోతే ఏంటో తెలియదు, ఒకసారి చూపిస్తాను. అది చూడు అక్కడ, అది వాటర్ డ్రాప్స్ ఎట్లా వస్తాయో సేమ్ అట్లా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు చేంజ్ అవుతుంది, మధ్యలో నుంచి చేంజ్ అవుతుంది, కనిపిస్తుందా? కింద బబుల్స్ వచ్చినట్టుగా అవి ఊగుతున్నాయా లేకపోతే ఊగుతున్నట్టున్నాయి. ఓకే, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఎగ్జిట్ టు లెవెల్ 1. ఓకేనా, మళ్ళీ వీడియో తీద్దాం, ఇంకో వీడియో తీద్దాం. బాయ్ 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 బాయ్.